ఓకే సరే. అందరికీ నమస్కారం. నా పేరు గంగం కిషోర్ కుమార్. నేను పార్టీలో సుమారుగా 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండా మోస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ నాతోటి మిత్రులు అందరినీ కలుపుకొని పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది నా పనితనాన్ని మెచ్చి. అదేవిధంగా నా యొక్క పనితనాన్ని మెచ్చి మిగతా నాయకులందరూ, అలాగే మన కేఎల్ఆర్ గారు, మన ఎంపీ రంజిత్ రెడ్డి గారు, మన డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ గారు, ఎన్ఎస్యుఏ నాయకులు రంజిత్ గారు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు అరుణ గారు, శైలజ గారు, మన సంగీత గారు, యువజన నాయకులు మన నాగరాజు గారు, స్వరూప్ గారు, అఫ్జల్ గారు, నా యొక్క పదవి రాగానే వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ పదవి రావడానికి కీలక పాత్ర పోషించిన మా డివిజన్ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ గారు, అలాగే విఎస్ఎన్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా, అలాగే కేఎల్ఆర్ గారికి నా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఈ కార్యక్రమంలో అసలు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కృషి చేసినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అయితే చెల్ల నరసింహారెడ్డి గారు, మా అన్న సరణ డివిజన్ నుంచి చెందిన నాయకులు, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన దళిత బిడ్డ కిషోర్ గారిని ఈరోజు ఉపాధ్యక్షులుగా జిల్లా ఉపాధ్యక్షులు నియమించినందుకు వారికి డివిజన్ పక్షాన, మా పక్షాన, అందరి పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే సరణ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి ఒక్కరు మహిళా కార్యకర్తలు, యువత, ఎన్ఎస్ఏ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రంజిత్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది. 4 తారీఖు ఎల్లుండి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ లో సరణ గారు అనే డివిజన్ నుంచి కూడా మేము మంచి మెజారిటీ ఇచ్చి రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. అలాగే భారతదేశ వ్యాప్తంగా మోదీ హటావ్ రాహుల్ బిటావ్ అనే ఒక ఉద్దేశపూర్వకంగా ప్రతి ఒక్క యువకులు కూడా సైలెంట్ ఓటింగ్ ప్రక్రియగా బయటికి బట్టలు చెప్పుకోకుండా సైలెంట్ గా రాహుల్ గాంధీని గెలిపేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు 4 తారీఖు నాడు ప్రధానమంత్రిగా అనౌన్స్ కాబోతున్నాడు కాబట్టి భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి. ఈ మా డివిజన్ లో కూడా పోటాపోటీ రాజకీయాల్లో భాగంగా బీజేపీ వాళ్ళు 15,000 వస్తాయంటున్నారు. మేము కూడా చెప్తున్నాం, బరాబర్ మీకన్నా ఒక ఓటు ఎక్కువనే చేస్తున్నాం కాబట్టి తక్కువ తెచ్చుకోము. మేము కూడా దీంట్లో తక్కువలేము. हम किसी से कम नहीं, क्योंकि हम राहुल गांधी के टीम वाले हैं. हम भी कांग्रेस पार्टी को जिताते. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులు కిషోర్ అన్న లాంటి వాళ్ళకి అందరికి కూడా పదవులు వచ్చేదాకా అందరం కష్టపడతాం. మరి రానున్న జీహెచ్ఎం ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సరణ డివిజన్ గెలిపేయడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ. తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నా చెల్లెళ్ళకి నమస్కారం. నా తమ్ముడికి పోస్ట్ వచ్చిందని ఇక్కడికి వచ్చింది. ఒక మహిళా ప్రతినిధిగా ఇక్కడ నేను అవ్వచ్చు వచ్చింది. పోస్ట్ వచ్చినాక మా అందరినీ గుర్తుపెట్టుకొని ఉండాలని కోరిక.